శాంతి. మురళి తారీఖు ఏప్రిల్ 9, 2025. సాకారవాణి బాబా ఈరోజు చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, ఒక్కొక్కరి నాడి చూసి మొదట వారికి అల్ఫ్పై అనగా భగవంతునిపై నిశ్చయం కలిగించండి. తర్వాత ముందుకెళ్ళండి. భగవంతునిపై నిశ్చయం కలిగించకుండా జ్ఞానం ఇవ్వడం సమయాన్ని వ్యర్థం చేసినట్లవుతుంది. ప్రశ్న: ఏ ముఖ్య పురుషార్థం స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది? జవాబు: అంతర్ముఖత. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రేమో కళ్యాణకారి, కళ్యాణం కొరకే సలహానిస్తారు. అంతర్ముఖులుగా ఉండు యోగి పిల్లలు ఎప్పుడూ దేహాభిమానంలోకొచ్చి అలగరు, కొట్లాడరు. వారి నడవడికలు చాలా రాయల్గా, గౌరవయుక్తంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవలో అభిరుచి కలిగి ఉంటారు. వారు జ్ఞాన మాటలు పదే పదే చర్చించరు. స్మృతిలో ఉండి సేవ చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి కూడా గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: యోగంలో చాలా శ్రమ ఉంది. కర్మ చేయునప్పుడు ఎంత సమయం తండ్రి స్మృతి ఉంటుందో ప్రయత్నించి చూడండి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణం ఉంది. మధురమైన ప్రియతముణ్ణి చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. స్మృతి చాటునుంచాలి. రెండవది, సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా కళ్యాణకారి డ్రామా. మనం ఏం మాట్లాడుతున్నామో లేక చేస్తున్నామో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. దీనిని యథార్థంగా అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. వరదానము: తమ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రూఫ్నిచ్చే మాయా ప్రూఫ్ భవ. వివరణ: స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా లేక నిదర్శనంగా భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అయిపోతారు. ప్రత్యక్ష రుజువు మీ శ్రేష్టమైన పవిత్ర జీవితం. అసంభవం నుండి సంభవంగా అయ్యే అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండటం. దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా ఉండడం. పాత శరీరంలోని కనుల ద్వారా పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తున్నా చూడకపోవడం అనగా సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడపడం. ఇదే పరమాత్మను ప్రత్యక్షం చేసే లేక మాయా ప్రూఫ్గా అయ్యేందుకు సహజ సాధనం. స్లోగన్: అటెన్షన్ అనే కాపలాదారుడు సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖం అనే ఖజానాను పోగొట్టుకోరు. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూప స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: తండ్రిని కంపానియన్గా అయితే చేసుకున్నారు, ఇప్పుడు కంబైన్డ్ రూపంలో అనుభవం చేయండి. ఈ అనుభవాన్ని పదే పదే స్మృతిలోకి తెస్తూ తెస్తూ స్మృతి స్వరూపంగా అయిపోండి. కంబైన్డ్గా ఉన్నానా, దూరం చేయలేదు కదా అని పదే పదే చెక్ చేసుకోండి. కంబైన్డ్ రూపం యొక్క అనుభవాన్ని ఎంతగా పెంచుకుంటూ ఉంటారో అంతగా బ్రాహ్మణ జీవితం ప్రియంగా మనోరంజకంగా అనుభవం అవుతుంది. అచ్చా,
ఓం శాంతి.